అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వర్ణ. సరుతాట్స్ ఛానల్‌కి స్వాగతం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వెళ్ళలేకపోతున్నారా? అయితే ఇంట్లోనే ఉండి కొన్ని పనులు చేయడం వల్ల గంగమ్మ తల్లి అనుగ్రహం పొందవచ్చు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రయాగ్రాజ్‌లో త్రివేణి సంగమం జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొనే పర్యాటకుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పటివరకు కేవలం కొన్ని రోజుల్లోనే కొన్ని కోట్ల మంది గంగా నదిలో పుణ్యస్నానం చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద మానవ సమావేశంలో ఒకటైన ఈ గొప్ప ఉత్సవం కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. మహాకుంభమేళాలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. పురాణాల ప్రకారం సాగర మథన సమయంలో అమృతం నిల్వ ఉన్న కుంభం కోసం దేవతలు రాక్షసులు పోరాడినప్పుడు అమృతం ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్ వంటి 4 ప్రదేశాల్లో పడింది. ఆ కారణంగా ఈ ప్రదేశాల్లో మహాకుంభమేళా నిర్వహించబడుతుంది. ఈసారి ప్రయాగ్రాజ్లో 144 ఏళ్ల తర్వాత మహాకుంభమేళా ఘనంగా జరుగుతుంది. ఈ వేడుకలో పాల్గొని గంగా నదిలో స్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచి మరియు విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు ఈ మహాకుంభమేళాకు హాజరు కావడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే కొన్ని నియమాలు పాటించడం ద్వారా మహాకుంభమేళాలో పాల్గొన్న ఫలితాలను పొందవచ్చు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లిని ప్రసన్నం చేసుకోవడం, ఇంట్లోనే మహాకుంభ రాజస్నాన పుణ్యాన్ని పొందడం ఎలా అనే దానిపై వివరాలు తెలుసుకుందాం. మహాకుంభమేళాలో షాహీ స్నానం అంటే సూర్యోదయానికి ముందే చేయాలి. మీరు పవిత్ర నది లేదా సరస్సు సమీపంలో నివసించకపోతే స్నానం చేసే నీటిలో గంగాజలం కలిపి స్నానం చేయండి. స్నానం చేసే సమయంలో గంగాదేవిని మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి. హర్ హర్ గంగే అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. కుంభమేళాలో నదిలో 5 సార్లు స్నానం చేయడం ఆనవాయితీగా ఉంటుంది. అయితే మీరు ఇంట్లో స్నానం చేసే సమయంలో సాధారణంగా సబ్బు, షాంపూ, ఇతర కెమికల్స్ ఉపయోగిస్తాం కదా. కానీ గంగమ్మ తల్లిని స్మరించుకుంటున్న సమయంలో స్నానం చేసేటప్పుడు ఈ రసాయనాలను వాడకండి. కేవలం స్వచ్ఛమైన నీటితోనే స్నానం చేయాలి. మీ ఇంట్లో స్నానం పూర్తి చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. రాగి చెంబులో నీళ్లను నింపుకొని సూర్యుడి వైపు అర్పించాలి. అనంతరం మీ ఇంటి ఆవరణలో లేదా డాబాపై ఉన్న తులసి మొక్కకు నీటిని సమర్పించాలి. మహాకుంభమేళాలో దానం చేయడం ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది. స్నానం చేసిన తర్వాత పేదవారికి ఆహారం, బట్టలు లేదా డబ్బు దానం చేయండి. ఇలా చేయడం వల్ల జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది. అదే విధంగా ఉపవాస దీక్షను పాటించడం ఉత్తమం. కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, ఇతర తామసిక ఆహారాలను మానుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరం, మనసు రెండూ శుద్ధి అవుతాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.